ప్రముఖ దివంగత నటుడు, రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సృష్టికర్త శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కడపలో మహానాడు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే మహానాడు ఘన విజయం జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొందరు పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి టీడీపీ జెండాలు వేశారంటూ వాటిని పీకి పారేసి కాళ్లతో తొక్కి నానా రచ్చ చేశారని అక్కడ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మీడియా పరంగా ఆక్షేపించారు. అసలు కాసేపు కాస్త లోతైన విశ్లేషణలోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ అంటే ఏమిటి? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అంతేకాని వైఎస్ఆర్సీపీ అంటే ఎడుగురి సందింటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని కాదు కదా. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 2011 మార్చి 12 జరిగింది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి సెప్టెంబర్ 2వ తారీఖు 2009వ సంవత్సరంలో మరణించారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం 2 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం జరిగింది. అది కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా మాత్రమే. దీనిలో ఎక్కడా రాజశేఖర రెడ్డి పేరు లేదు. వేరే పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జెండా మరో పార్టీ నేతకు పెట్టకూడదు అంటే, అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ జెండాలు మరో పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కీలక నేత అయిన వైఎస్ఆర్ విగ్రహానికి పెట్టడం ఎంతవరకు సబబు?